డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ధన, జ్ఞాన, భక్తి, సేవ, శాంతి. దీస్ ఆర్ ద 5 bullet points. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ఫాలో అవుతున్న వాళ్ళు, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ విజువలైజేషన్, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, వీళ్ళందరూ ఇమ్మీడియట్గా ఫోకస్ చేయాల్సిన 5 అంశాలు. పంచభూతాలకు ఎనర్జీ, పంచభూతాలకు ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ ఈ 5 విషయాలకు. ధన, జ్ఞాన, భక్తి, సేవ, శాంతి. 5 bullets. వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తాను అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్. గుర్తుపెట్టుకొని మీకు ఎప్పుడు అండగా, తోడుగా, నీడిగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. నమస్కారం వంశీ గారు, ఇప్పుడు ధన బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని అంటూ ఉంటారు. మేనిఫెస్టేషన్ మీరు చెప్పే క్లాసెస్ ఫాలో అవుతున్న వాళ్ళకి కానీ, మీరు చెప్పే ఈ మేనిఫెస్టేషన్ ఏవైతే ఉంటాయి వీటిని ఫాలో అవుతున్న వాళ్ళకి కానీ, ఈరోజు మా వ్యూవర్స్ కొన్ని బుల్లెట్ పాయింట్స్ చెప్పండి అంటే ఏం చెప్తారు? విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangai Namaha. Om Krim Dundurgai Namaha. Om Aim Krim Sim Matre Namaha. Om Sri Sri Pantamai Samtala Devi Namaha. Yanantha Brahmandaniki పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకు నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్. ఏం చెప్తారు అంటే చాలా చెప్పొచ్చు, బట్ డీకోడ్ చేసి ఫిల్టర్ చేస్తే ఒక 5 పవర్ఫుల్ థింగ్స్ ఉన్నాయి. ప్రతి మానవుడు ఇది ఫాలో అవ్వాలి. ప్రతి మానవుడి యొక్క ఫోకస్ వీటి మీదకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? కెరియర్ గ్రో అవ్వాలన్నా, ఆరోగ్యాల్ని, అష్టైశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదని, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధిని, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, వీటిని ఆకర్షించాలి అంటే, వీటిని మేనిఫెస్టేషన్ చేయాలి అంటే 110% వీటి మీద ఫోకస్ పెట్టాలి. ధన, మనీ, జ్ఞాన, విజ్డమ్, నాలెడ్జ్, భక్తి, డివోషన్, సేవ, సర్వీస్, శాంతి, ఇన్నర్ పీస్. ప్రతి మానవుడికి ఇది 5 అవసరం. నాలెడ్జ్ ఉంటేనే ధనం ఈ రోజుల్లో. డివోషన్ లేనిది ఇవన్నీ కూడా ఉండవు. డివోషన్ ఈజ్ ఎవ్రీథింగ్. ద స్పిరిచువల్ అవేకనింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. అండ్ సేవా కార్యక్రమం. వీ హ్యావ్ టు డూ సమ్ సర్వీస్. మానవుడిగా పుట్టాము అంటే మన కష్టార్జితము, మన రక్తము, మనం చెమటూడ్చి మనం ఇల్లు కట్టుకున్నా, మున్సిపాలిటీకి, గవర్నమెంట్కి హౌస్ ట్యాక్స్ కడుతున్నామా లేదా? మన బ్లడ్ అండ్ స్వెట్ అయినా వీఆర్ పేయింగ్ హౌస్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. మరి ఇంత బ్రహ్మాండంలో చోటిచ్చిన భగవంతుడికి కట్టమా ట్యాక్స్? ఇంత సృష్టిలో చోటిచ్చిన విశ్వానికి కట్టమా రెంట్? భగవంతుడికి కట్టే ట్యాక్సే, సృష్టికి కట్టే రెంటే, ఇతరులకు చేసే సేవ, దట్ ఈజ్ సర్వీస్. అండ్ ఇన్ని ఉండి ఇంట్లో ప్రశాంతత లేకపోతే, ఆ మనసుకి ప్రశాంతత లేకపోతే, ఇన్నర్ పీస్ లేకపోతే ఇంకా లైఫ్ ఎందుకు? వెల్త్కి మొదటి మెట్టే ప్రశాంతత. ప్రశాంతత లేని సంపద దేనికి? ఆనందాన్ని ఇవ్వదు, ప్రశాంతతనివ్వదు. ద పీస్ ఈజ్ ఇంపార్టెంట్. సో నా యొక్క ఫైనల్ సజెషన్ నాట్ ఓన్లీ అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి డిసైపుల్స్, నాట్ ఓన్లీ మేనిఫెస్టేషన్ ఫాలోవర్స్, ప్రతి మానవుడికి, ప్రతి యంగ్స్టర్కి, ప్రతి ఆడబిడ్డకి, దిస్ ఈజ్ మై ఫైనల్ కాల్, ఫైనల్ వర్డ్స్. ధనం మీద ఫోకస్ పెట్టండి. ధనం మూలమిదం జగత్. ఈరోజు చదువుకుంటున్నామా, కొంటున్నామా? ఉంటున్నాం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ 70, హెల్త్ 70, కంఫర్ట్ 70, సేఫ్టీ 70, లగ్జరీ 70. ఈ రోజుల్లో గౌరవం కూడా 70 తెచ్చి పెడుతుంది. సో ద ప్రైమరీ ఫోకస్ ధన. ఫోకస్ ఆన్ మనీ. అది కూడా ఎథికల్గా, న్యాయబద్ధంగా, ఎదుటి వ్యక్తికి ఇబ్బంది పెట్టకుండా, ప్రకృతికి ఇబ్బంది పెట్టకుండా, న్యాయంగా మనీని ఆకర్షించండి. దాని కొరకు సబ్జెక్ట్ని పట్టుకోండి. ఫోకస్ ఆన్ మనీ దట్ ఈజ్ ఇంపార్టెంట్ తల్లి. ఈరోజు డబ్బు ఇచ్చిన ఎనర్జీ ఇంకేది ఇవ్వదు. చాలామంది డబ్బును తప్పుగా చూస్తున్నారు, నెగిటివ్గా చూస్తున్నారు. గ్రీడ్ పెరిగిపోతుంది అనుకుంటున్నారు. నో, నిజంగా డబ్బు ఉన్న చోట గ్రీడ్ ఉంటే లక్ష్మీదేవి దేవత ఎలా అవుతుంది? కుబేరుడు దైవ స్వరూపం ఎలా అవుతాడు? అవి ఎందుకు భగవంతుడు ఆశీర్వదిస్తాడు? మహాశివుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు? Everything is energy. Money is spiritual energy. Currency is spiritual energy. And second one, జ్ఞాన, నాలెడ్జ్, విజ్డమ్. తెలుగుతో కూడిన జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే ఈ రోజులు ఏమీ నడవదు. ఏదో ఒక స్కిల్,
కార్ డ్రైవ్ చేసేవాడికి అదే స్కిల్, అదే జ్ఞానం. నాట్యం చేసేవాడికి డాన్సే స్కిల్, అదే జ్ఞానం. సింగర్కి ఆ వాయిస్ జ్ఞానం. ప్రతి కళ కూడా సరస్వతినే కదా. చదువే సరస్వతినా? నో. నాట్యము సరస్వతిని, గానం సరస్వతిని, ఆర్ట్ సరస్వతి, ద క్రియేషన్ ఆఫ్ కాంటెంట్ సరస్వతి. సో జ్ఞానం ఉండాలి. ఎందుకంటే స్కిల్స్ లేకపోతే ఈ రోజుల్లో నాడవద్దు. సర్టిఫికేట్స్ యొక్క స్టేజ్ టైం అయిపోయింది. ద సింగిల్ పేపర్, ద సర్టిఫికేట్ కాంట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్, బట్ యువర్ స్కిల్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్, డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. సో ఎథిక్స్, వాల్యూస్, లీడర్షిప్ స్కిల్స్, ఓకే, కమ్యూనికేషన్, ద టెక్నాలజీ ఏదైతే గ్రో అవుతా ఉందో, మార్పుకు అనుగుణంగా మారకపోతే మరగుచ్చుతో సమానం అని ఒక సామెత కూడా ఉంది, అది సత్యం. ద చేంజ్ గివ్స్ గ్రోత్. సో ఫోకస్ ఆన్ జ్ఞాన. అండ్ దేని మీద ఫోకస్ పెట్టాలి అంటే నా ఫైనల్ సజెషన్, ఫోకస్ ఆన్ డివైన్ నాలెడ్జ్, ఫోకస్ ఆన్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఫోకస్ ఆన్ అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్, ఫోకస్ ఆన్ ధర్మ. అవి ఉంటే అన్నీ వస్తాయి. అండ్ థర్డ్ వన్, భక్తి, డివోషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కుబేరుడు 1000 సంవత్సరాలు మహాశివుడి దగ్గర డివోటీగా ఉన్నాడు. డివోషన్, ఎలాంటి డివోషన్ అంటే డివోషన్కి మారు పేరుగా కుబేరుడు అయ్యాడు. కాబట్టి మహాశివుడు కుబేర తత్వాన్ని ప్రసాదించాడు. అల్కాపురు రాజ్యానికి రాజు అయ్యాడు, ఉత్తర పాలకుడు అయ్యాడు, ఒక దిశకి పాలకుడు అయ్యాడు. చిన్న విషయమా? అక్కడ వెనకాతలు ఉన్న కారణం ఏంటి? డివోషన్. ఆంజనేయ స్వామి ఎంత బెస్ట్ డివోటీ రాముడికి. డివోషన్. డివోషన్తో సాధించలేనిది ఏదీ లేదు ఈ భూ ప్రపంచంలో. కాకపోతే రైట్ వే ఇంపార్టెంట్, ఓన్ వే కాదు. మనకు తెలిసింది మనం చేస్తా ఉన్నాం, అదే డివోషన్ అనుకుంటున్నాం. నో. ఫాస్టింగ్ డివోషన్ అనుకుంటున్నాం. నో. దాని వెనకాతల ఫాస్టింగ్ ఒక ప్యాటర్న్ ఉంది. ఇఫ్ యూ ఫాలోస్ ద ధర్మ, దట్స్ కన్వర్ట్స్ ఇంటు యువర్ డివోషన్. సో ధనం ఇంపార్టెంట్, జ్ఞానం ఇంపార్టెంట్. వీటన్నిటికీ మించిన థర్డ్ వన్, త్రిశక్తి, డివోషన్. ఐఎమ్ టెల్లింగ్ యూ, డివోషన్ గివ్స్ ఎవ్రీథింగ్. ఆరోగ్యం ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, అభివృద్ధి ఇస్తుంది, ప్రశాంతత ఇస్తుంది, సమృద్ధిని ఇస్తుంది, సంపూర్ణత్వాన్ని ఇస్తుంది. ఎవరికి డివోషన్ అవ్వాలి? నువ్వు ఎవరికి సబ్మిట్ అవ్వాలి? ఎవరికి సరెండర్ అవ్వాలి? ఫస్ట్ సరెండర్ టు యువర్ సెల్ఫ్. ఆత్మకి సరెండర్. ఈ ఫిజికల్ బాడీకి ఎక్స్పైరీ డేట్ ఉంది, బట్ ఈ ఫిజికల్ బాడీని నడిపిస్తున్న అంతరాత్మకి, ద సోల్, ద కాన్షియస్నెస్, ద కా ఇన్ సాంస్క్రిట్. జననం లేదు, మరణం లేదు, అగ్నికి దహనం అవ్వదు, వాయువుకి ఎగిరిపోదు, ద్రవానికి తడిచిపోదు. యువర్ సోల్ ఈజ్ ఎటర్నల్, లైక్ సనాతన ధర్మ ఈజ్ ఎటర్నల్. సోల్కి సబ్మిట్ అవ్వు, సరెండర్. తల్లిదండ్రులకు సరెండర్. ఓకే, ద గాడ్, ద డివైన్, ద యూనివర్స్, ద పంచభూతాస్, ద నవగ్రహాస్, ద గురూస్, వాటికి సరెండర్. ఇంక వేరే ఆలోచన ఉండకూడదు. ప్యూర్ డివోటీ. అండ్ ద ఫోర్త్ వన్, సర్వీస్, సేవ. ఐశ్వర్యం ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? అది ఉండాలి అంటే ఏం చేయాలి? ద సేవ. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైం, బట్ దాని గురించి ఒక 24 hours మాట్లాడచ్చు. ద సేవ ఈజ్ ఎవ్రీథింగ్. ఇచ్చే చెయ్యికి ఎప్పుడూ లోటు ఉండదని వేదాల్లో ఉంది. ఋగ్వేదంలో రాసి ఉన్నది. ఇచ్చే చెయ్య ఎప్పుడూ ఖాళీగా ఉండదంట. ఎంత ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎంతలో ఇవ్వాలి, ఏ తత్వాన్ని కలిగి ఉండి ఇవ్వాలి. అగైన్ దట్ కమ్స్ అండర్ సబ్జెక్ట్. అండ్ శాంతి, ఇన్నర్ పీస్. మీకు 1000 కోట్లు ఆస్తుంది, ప్రశాంతంగా నిద్ర కూడా పట్టట్లేదు. ఇంకెందుకు? 1000 కోట్లు ఆస్తుంది, ప్రశాంతంగా మీ 4 కుటుంబ సభ్యులతో కలిసి నవ్వుతూ భోంచేయలేకే చేసే బ్లెస్సింగ్ లేదు. ఇంకా దేనికి ఐశ్వర్యం? అష్టలక్ష్మిలో అది కూడా ఒకటి ఉంది. సో దీస్ ఆర్ ద 5 bullet points. వీటి మీద ఫోకస్ చేస్తే, ఇది ఫోకస్ చేస్తూ కర్మయోగగా యాక్షన్ పని చేస్తూ, మేనిఫెస్టేషన్ మీద ఫోకస్ చేస్తూ, అహం బ్రహ్మాస్మిని, ధన బ్రహ్మాస్మిని పట్టుకుంటే ఫెయిల్ అయిన మానవుడు లేడు, ఉండడు, ఇకబోయి రాడు కూడా. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వీళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలానే ఎటువంటి డౌట్స్ ఉన్న, ఛాలెంజెస్ ఉన్న, ఇబ్బందులు ఉన్న, అవరోధాలు ఉన్న, క్వశ్చన్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న కామెంట్స్లో టైప్ చేయండి. వాటికి సంబంధించిన నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు డీకోడ్ చేస్తానని ఇట్స్ మై వర్డ్. సో వంశీ గారు, మరి ఫర్దర్గా క్లాసెస్ గురించి ఇప్పుడు అన్నారు, మీరు ఒక అద్భుతమైన కార్యక్రమంతో ముందుకు వస్తున్నాం అనేది, ఒకసారి డీటెయిల్గా దాని గురించి. ష్యూర్ మా. అక్టోబర్ 26వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు జూమ్ కాల్ ఆన్లైన్, మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఇది భగవంతుడి యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క సంపూర్ణ అనుగ్రహం, విశ్వం యొక్క ఆజ్ఞ, పంచభూతాల యొక్క అనుకూల తత్వం అని భావిస్తూ ఇది ఒక దైవ కార్యక్రమం. ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే తల్లి, డివైన్ ఆల్కమీ. డివైన్ ఆల్కమీ
7 days టు టర్న్ యువర్ ఎనర్జీ ఇంటూ గోల్డ్. అంటే మీకున్న శక్తి బంగారంగా మారడానికి ఇట్ టేక్స్ ఓన్లీ 7 days. ఈ 7 రోజుల్లో ఓపెన్ ఛాలెంజ్ ఐమ్ టెల్లింగ్ యూ ఓపెన్ ఛాలెంజ్. ఈ సృష్టిలోనే యావత్ భూ ప్రపంచంలోనే 99.99% ఎవరు బయటికి తీసుకొని రాని అంశాలు, ఎవరు డిస్కస్ చేయని అంశాలు ఆ ప్రోగ్రాంలో ఉండబోతున్నాయి. అది మీకు ఎలా వచ్చింది అంటే భగవంతుని అనుగ్రహం, విశ్వం యొక్క అనుగ్రహం, పితృదేవతలు ఉండే ఆశీర్వాదం, మేము చేసే సాధనకి ఫలితం. అది మాకు మా కుటుంబ సభ్యులకు మాత్రమే ఉండిపోకూడదు. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి కుటుంబ సభ్యులందరికీ వెళ్ళాలి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి వెళ్ళాలి అనే ముఖ్య ఉద్దేశంతో అది పంచేద్దామని డిసైడ్ అయిపోయి ఉన్నాం. జాతకరీత్యా ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా, న్యూమరాలజీ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, వాస్తు పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, దరిద్రుడు కూడా ఎస్ నేను ధనవంతుడిని అవ్వగలను, ఐఎమ్ రిచ్, ఐఎమ్ అబుండెంట్ అన్న స్టేజ్కి పట్టుకెళ్ళబోయేటట్టు ఒక గ్రేట్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది అక్కడ. ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత ఒక డివైన్ ఎనర్జీ, ఒక కాస్మిక్ ఎనర్జీ, ఒక స్పిరిచువల్ ఎనర్జీ ప్రోగ్రామ్ని డ్రైవ్ చేస్తుంది. వీఆర్ టచింగ్ ఎవ్రీ సింగిల్ ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్, వీఆర్ టచింగ్ ఎవ్రీ ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్. సృష్టికున్న కంప్లీట్ శక్తిని, మెయిన్ ఎనర్జీని మనం శరీరంలోకి ఎలా ఆవహించుకోవచ్చు మాట్లాడుతున్నాం. ధనాన్ని ఆకర్షించే శక్తిని శరీరంలోకి ఎలా ఆవహించుకోవచ్చు మాట్లాడుతున్నాం. ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఏమేమి సహకారం కావాలి పంచభూతాల దగ్గర నుండి, ఏ విధమైన అనుకూల తత్వం కావాలి నవగ్రహాల దగ్గర నుండి, ఏ విధమైన చల్లదనం కావాలి పితృదేవతల దగ్గర నుండి మాట్లాడబోతా ఉన్నాం. హెల్త్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, ఒక దరిద్రుడు ధనవంతుడుగా మారడం ఎలా, 360 డిగ్రీల్లో ఒక మానవుడి యొక్క మైండ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి ప్రాక్టికల్లీ, ఒక బ్లూ ప్రింట్, ఒక కాంటెంట్, ఒక కాంటెక్స్ట్, ఒక అనాలిసిస్, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అండ్ స్పిరిచువల్ రెమెడీస్ ఎన్నో మాట్లాడబోతున్నాం. స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలు అంటాం, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్. ఈసారి ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తూ, వాస్తుని మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తూ, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తూ, సైన్స్ ఓరియంటెడ్గా, రిజల్ట్ ఓరియంటెడ్గా, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ని కనెక్ట్ చేస్తూ, అండ్ ఇప్పుడున్న పంచభూతాలకు ఉన్న శక్తిని, నవగ్రహాలకు ఉన్న శక్తి, ఎలాంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా వీళ్ళ మీద అది పాజిటివ్గా కన్వర్ట్ అయ్యేటట్టు రూపాయి ఖర్చు లేకుండా మన గృహంలో మనం చేసుకునే సాధనాలు ఏమేమి ఉన్నాయి అండ్ ప్రాక్టికల్గా నేను మెడిటేషన్ చేయించబోతా ఉన్నా. వాట్ నాట్ మా. అండ్ ఓపెన్లీ టెల్లింగ్, ఏదో చూసాము డబ్బులున్నాయి ఐ కెన్ జాయిన్ అంటే అది నడవదు, జరగదు. అది దట్ డజంట్ హ్యాపెన్ అట్ ఆల్. ఈ వీడియో వాళ్ళ ముందుకు వచ్చింది అంటేనే వాళ్ళు ఎవరైతే దేవుడిని ప్రే చేస్తా ఉన్నారో ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదమే ఈ వీడియో, ఆశీర్వాదానికి సంకేతమే ఈ ప్రోగ్రామ్ అని అర్థం చేసుకోవాల్సిన అంశం 100కి 10,000% ఉంది. ఎందుకంటే లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది, సృష్టికి ఒక లక్ష్యం ఉంది. సృష్టి యొక్క లక్ష్యం ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొన్ని ఆత్మలు కావాలి. అలాంటి ఆత్మల్ని ఎవరైతే యూనివర్స్ చూస్ చేసుకుంటుందో అలాంటి వాళ్ళకి ఈ వీడియో ముందుకెళ్తుంది. వాళ్ళనే మనం డివైన్ చూజన్ పర్సనాలిటీస్ అంటాం, గాడ్ చూజన్ పర్సనాలిటీస్ అంటాం, యూనివర్స్ చూజన్ పర్సనాలిటీస్ అంటాం. అంటే భగవంతుడే, విశ్వమే వాళ్ళ కార్యాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొంతమంది సోల్స్ కావాలి, కొంతమంది వ్యక్తులు కావాలి. అలాంటి వ్యక్తులే ఈ వీడియో వాళ్ళ ముందుకు వెళ్తుంది. దట్స్ మై పాయింట్. అండ్ మేజర్ సీక్రెట్స్ డీకోడ్ చేయబోతా ఉన్నామ్మా. వన్ థింగ్, అన్ని ఏరియాస్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటే, వాళ్ళ ప్రొఫెషన్ ఏదైనా కానివ్వండి, వాళ్ళ జెండర్ ఏదైనా కానివ్వండి, వాళ్ళ ఏజ్ ఏదైనా కానివ్వండి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, హెల్త్, వెల్త్, లవ్, పీస్, లావిష్ అబండెన్స్, అన్నిటికీ వన్ టైం సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్. ఎలాంటి చెడు కర్మ నడుస్తున్నా ప్రతిదానికి భగవంతుడు తాళం కప్ప తయారు చేసినట్టు చెవి తయారు చేయకుండా ఉన్నాడుగా. ప్రాబ్లానికి, ఛాలెంజ్కి 100% సొల్యూషన్ ఉంటుంది త్రూ సాధన, త్రూ మేనిఫెస్టేషన్, త్రూ మంత్ర, త్రూ తంత్ర, త్రూ యంత్ర, త్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్, త్రూ క్వాంటమ్ ఫిజిక్స్, త్రూ మెటాఫిజిక్స్, త్రూ సైన్స్, త్రూ డివైన్ సైన్స్, త్రూ స్పిరిచువల్ సైన్స్. వీటి ద్వారా అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. కాకపోతే అది మన వరకు రావాలి, అది అర్థం చేసుకుని ఆచరణలో పెడితే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం భయపడాల్సిన పని లేదు. 100% మీకు పంచభూతాల, నవగ్రహాలు, మీ యొక్క పితృదేవతల యొక్క సంపూర్ణ అనుకూల తత్వం మీ అందరికీ ఉంటుంది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీకు ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మీ అందరి కొరకు ఉన్నారు. ఇట్స్ మై వర్డ్. నేను కనిపిస్తాను, వినిపిస్తాను, భయపడాల్సిన పనే లేదు. 7 రోజులు జర్నీ చేయబోతా ఉన్నాం, అక్కడ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. థ్యాంక్ యూ.
సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టుగా అక్టోబర్ 26వ తారీఖున వరుసగా 7 రోజులు జూమ్ క్లాసెస్ డివైన్ ఆల్కమీ అనే అద్భుత కార్యక్రమంతో మరి ముందుకు రాబోతున్నారు. మరి ఆలస్యం చేయకండి. దీంతో పాటు పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలి, వంశీ గారిని నేరుగా కలవాలి అనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కార్తీక మాసం కూడా మరి స్టార్ట్ అవ్వబోతుంది. మరి ఆ దినాలలో ఈ జూమ్ క్లాసెస్కి అటెండ్ అవుతే ఇంపార్టెంట్గా కార్తీక మాసంలో ఎటువంటి పరిహారాలు, పూజలు, మరి ఇవేమైనా కావాలి, రిజల్ట్స్ మాకు లేవు, సరిగ్గా చెప్పినట్టుగా లక్ష్మీదేవి అనుగ్రహం లేదు, మేము చాలా కష్టాల్లో ఉన్నాము, కటిక బీదత్వంలో ఉన్నాము అనుకున్న వాళ్ళు కూడా మరి కార్తీక మాసంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకుంటే ఈ క్లాసెస్లో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. మరి ఆలస్యం చేయకండి, స్లాట్స్ కూడా బుక్ అయిపోతున్నాయి. ఇమీడియట్గా మీరు స్లాట్స్ బుక్ చేసుకుంటే మీరు క్లాసెస్ వినే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది.